వచ్చిన అడ్వకేట్ మాధవక్క గారికి మరియు కార్యక్రమానికి మరియు బీజేపీ నాయకులందరికీ బీజేవైఎం నిర్మల్ టౌన్ అధ్యక్షులు కార్తీక్ సాయి గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కరిస్తూ జయంతి ఉత్సవాలు ఎందుకు జరుపుకోవాలి ఈ విషయాన్ని మరి ఆమె జీవిత చరిత్రను మనకు పూర్తిగా మన మంగక్క గారు చెప్పడం జరిగింది. కానీ దాంట్లో కొన్ని బుల్లెట్ పాయింట్స్ కలుపుతూ లక్నో అయితే మధ్యప్రదేశ్లో అక్కడి పరిస్థితులను అనుగుణంగా ఒక రైతు కుటుంబంలో జన్మించిన మన ఆలియాబాయి హోల్కర్ గారు ఆ రోజు ఆమె జన్మతః శివభక్తురాలు, ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసే భావంతో నిరంతరము ఎప్పుడు శివభక్తిలో ప్రజాసేవలో లీనమయ్యే ఆ చురుకుదనాన్ని చూసి ఆ మల్హార్ రావు గారు ఆమెను కోడలుగా తీసుకొని ఖండలరావు గారికి ఆమెతో పెళ్లి చేసి ఆమె ఏదైతే వారి మల్హార్ సామ్రాజ్యానికి అక్కడ ఒక అనేక బాధ్యతలు ఇస్తూ పరిపాలనలో ఆమెకు మల్హార్ గారి పరిపాలనలో ఆమె తన వంతుగా అన్ని విధాలు సహకరించేది. అయితే ఒక యుద్ధంలో ఖండలరావు గారి మృత్యు తర్వాత ఆమెనే అప్పుడు స్త్రీలు పరిపాలన అనే ఆమడ దూరంలో ఉండే పరిస్థితులు, కానీ ఆమె చురుకుదనము ఆమె భక్తి సేవను చూసిన తర్వాత ఆ రాజ్యాన్ని ఆమెకే పట్టాభిషేకం చేసి అయితే పరిపాలనా పరంగా ఆమెకు అన్ని బాధ్యతలు చెప్పడం ఆమె ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తను బాధ్యతను ఆ ప్రతి పనిలో ఆమె ఎక్కడికి వెళ్ళినా శివలింగాన్ని తనతోనే తీసుకెళ్ళేది. అంటే శివుడి మీద అంత అపార భక్తి. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా నా నిర్ణయము, నేను తీసుకునే ప్రతి నిర్ణయము ఆ శివునికి అర్పిస్తూ ప్రజాపాలనలో ఇది శివాజ్ఞగా భావిస్తూ ముందుకెళ్లే వీర వనితగా ఆమె ఈరోజు చరిత్రలో ఉంది.